నమస్తే, వెల్కమ్ టు బెల్ టీవీ. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్. స్థానిక సంస్థల ఎన్నికలు తెలంగాణలో జరుగుతున్నటువంటి స్థానిక తంతు అని చెప్పొచ్చు. ఎన్నికల కంటే ఎన్నికల నిర్వహణలో కాంగ్రెస్ ప్రభుత్వము నిర్లక్ష్య వైఖరి స్పష్టంగా కనిపిస్తూ ఉంది. తమ యొక్క అనుకూలతను ఎప్పుడు వస్తుందా అని అంచనా వేస్తూ ముందుకు వెళ్తున్నట్టు కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా బీసీ రిజర్వేషన్లను 42% అమలు చేసిన తర్వాతనే ఎన్నికలకు పోతామని ఒకసారి, పంచాయతీ ఎన్నికల కంటే ముందు స్థానిక ఎన్నికలు నిర్వహిస్తామంటూ ఒకవైపు, ఇది ఏది తేల్చక ముందుకే 42%తో ప్రత్యేకమైనటువంటి జీవోతో ముందుకు వెళ్తామని చెప్పడం, ఇలా అనేకమైనటువంటి రకాలైనటువంటి ప్రకటన చేస్తూ దాదాపు సంవత్సర కాలంగా గడుపుతూ ఉంది రాష్ట్ర ప్రభుత్వం. నిజంగా రాష్ట్ర ప్రభుత్వానికి స్థానిక ఎన్నికలు దేశానికి పట్టుగొమ్మలు, గ్రామాలు, గ్రామ పంచాయతీలు. ఆ పంచాయతీల్లో ఎన్నికల నిర్వహణ, పాలక మండలి ఉంటేనే వాటి యొక్క అభివృద్ధి, గ్రామాల యొక్క పురోగతి కనిపిస్తూ ఉంది. అటువంటి నేపథ్యంలో ఎన్నికలకు సంబంధించినటువంటి నిర్వహణ లేకపోవడం, పాలక మండలి లేకపోవడం, కేంద్ర ప్రభుత్వము ఇస్తున్నటువంటి గ్రాంట్లు, 15 ఫైనాన్స్ గ్రాంట్ కూడా విడుదల కాకపోవడం, ఇవన్నీ ఒక భాగము పక్కకు పెడితే గతంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి నిధుల యొక్క ఇప్పటికి వారికి బిల్లులు ఆగిపోయాయి. పాత సర్పంచులకు సంబంధించినటువంటి తెలంగాణ వ్యాప్తంగా 500 నుంచి 600 కోట్ల రూపాయలు విడుదల కావాల్సి ఉంది. మాజీ సర్పంచుల యొక్క బిల్లుల పెండింగ్. ఇప్పుడు దాదాపు సంవత్సర కాలం పైగా ప్రత్యేక అధికారుల పాలన గ్రామాలలో నడుస్తూ ఉంది. పాలన పూర్తిగా పడగేసినటువంటి పరిస్థితి. ఎక్కడ కూడా గ్రామాలకు సంబంధించినటువంటి పరిపాలనకు సంబంధించినటువంటి అభివృద్ధి కానీ ఏ గ్రామంలో కనిపించడం లేదు. ఇటువంటి తరుణంలో స్థానిక ఎన్నికల నిర్వహణ ఎంతో వేగంగా చేయాల్సినటువంటి సమయంలో సున్నితమైనటువంటి అంశం బీసీ అంశాన్ని పరిగణలోకి తీసుకొని బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తామంటూ భుజానికి ఎత్తుకొని ఇప్పుడు ఆ బీసీలకు సంబంధించినటువంటి అంశాన్నే కొనసాగిస్తూ రకరకాలమైనటువంటి ప్రకటనలు, రకరకాలమైనటువంటి విధి విధానాలను రూపకల్పన చేస్తూ టైంపాస్ సమయాన్ని పొడిగిస్తూ వస్తుంది. ఇప్పుడు ప్రభుత్వానికి ఎటు తేల్చుకోలేని పరిస్థితిలో రేవంత్ సర్కార్ ఉన్నట్టు స్పష్టంగా కనిపిస్తుంది. అందుకే మళ్ళీ ఇప్పుడు కొత్తగా గ్రామాలలో ఉన్నటువంటి జనాభా ప్రకారం కులాల వారీగా ఉన్నటువంటి రిజర్వేషన్లను వెంటనే తేల్చేయాలని, గ్రామాలకు సంబంధించినటువంటి లెక్కలను తీయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసినటువంటి సందర్భంలో ఇప్పుడు మండల పంచాయతీరాజుకు సంబంధించినటువంటి వారు మళ్ళా గుల్లాలు పడతా ఉన్నారు. మళ్ళీ రిజర్వేషన్లకు సంబంధించింది ఏ గ్రామంలో ఏ రిజర్వేషన్ ఎక్కువగా ఉంది, ఏ మహిళలు ఎక్కువగా ఉన్నారు అనే లిస్టును తీస్తుండడంతో ఇప్పుడు మళ్ళీ స్థానిక ఎన్నికలకు సంబంధించినటువంటి ఎన్నికల సందడి గ్రామాలలో కనిపిస్తూ ఉంది. ఇప్పటికే ఆశలు వదులుకున్నారు రైతులు. ఒక పక్క యూరియాకు సంబంధించినటువంటి అంశంలో తీవ్ర నిరాశ నిస్పృహాలతో ఉండడం, పూర్తిగా కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకత కనిపిస్తున్నటువంటి నేపథ్యం, శాపనార్థాలు పెడుతున్నటువంటి సందర్భంలో ఇక ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు పోతే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటాయని గ్రామ సర్పంచ్ ఎన్నికల నిర్వహణ కోసం ప్రభుత్వం యోచిస్తుందనే ప్రచారం సర్వత్రా వినిపిస్తూ ఉంది. ఇది కూడా స్థానికంగా కూడా చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వము ఎన్నికలు నిర్వహించలేకపోతుంది, రైతులకు యూరియాని ఇవ్వడంలో నిర్లక్ష్యం వహించింది. ఇది అంతా పూర్తిగా వ్యతిరేక భావం కనిపిస్తుండడంతో ఇప్పుడు రిజర్వేషన్ల ప్రక్రియను పూర్తి చేస్తున్నట్లు దాదాపు ఈరోజు సాయంత్రానికల్లా రిపోర్టు ఇవ్వడం, లేదా 2-3 రోజులలో నోటిఫికేషన్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం వస్తుండడంతో ఇప్పుడు దసరా ముందు ఈ ఎన్నికల హడావుడి గ్రామాలలో అయితే కనిపిస్తూ ఉంది. పూర్తిగా రిజర్వేషన్లు ప్రకటన రాగానే, రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి కాగానే దాదాపు ఇప్పటికే ముఖ్యమైనటువంటి నాయకులకు తెలిసే ఉంటుంది. ఆల్రెడీ సమాచారం అధికారుల ద్వారా ఏ గ్రామంలో ఎవరెవరి జనాభా ఎక్కువ ఉంది అనేది వారు కూడా చెప్పగలరు. దాని ప్రకారం ఏ గ్రామాలలో రిజర్వేషన్లు అవుతాయో అనే దాని మీద అంచనా వేస్తూ ఉన్నారు ఇప్పటికే ఇరు రాజకీయ పార్టీలు కూడా. ఇటు బీఆర్ఎస్ కూడా స్థానికంగా పట్టు సంపాదించాలని చూస్తూ ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి తాము స్థానికంగా బలోపేతమై స్థానికంగా గెలుపొందాలని యోచన చేస్తూ ఉంది. ఈ తరుణంలో అధికారులకు 42% బీసీ రిజర్వేషన్ తీయాలని చూస్తూ ఉంది. అది ప్రత్యేక జీవోతోటి. మరి ప్రత్యేక జీవోతోటి నిలబడదని గతంలో బీసీకి సంబంధించినటువంటి మేధావులు కూడా చెప్పారు. ఎవరైనా కోర్టుకు వెళితే ఎన్నికలు ఆగిపోతాయి, అది నిర్వహణ కాదు అని. ఈ సందర్భంగా మరి ఏ విధంగా 42% రిజర్వేషన్ బీసీలకు ఇవ్వగలరు?
మరి పార్టీ పరంగా కాంగ్రెస్ పార్టీ ఇస్తామని ఒకసారి చెప్పడం, మళ్ళీ ఇప్పుడు జీవో ద్వారా ప్రత్యేక జీవో ద్వారా ఇస్తామని చెప్తుండడం ఇప్పుడు ఆసక్తికరమైనటువంటి పరిస్థితులు అయితే గ్రామాలలో కనిపిస్తూ ఉంది. నిజంగా మొత్తం 31 జడ్పీటీ స్థానాలు ఉన్నాయి ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా. దీని ప్రకారం చూస్తే బీసీలకు 13 ఇవ్వాల్సి వస్తుంది, జనరల్కు 7, మహిళలకు 6 సీట్లను ఇవ్వాల్సి వస్తుంది. ఇక బీసీ మహిళలకు సంబంధించినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేసే డ్రా సిస్టమ్ ద్వారా మహిళలకు ఏ టికెట్లు జనాభా ప్రతిపాదికన కాకుండా మహిళలకు ఎక్కడెక్కడ ఏ జడ్పీటీ స్థానాలు కానీ లేదా జడ్పీ చైర్మన్ స్థానాలు కానీ ఇవ్వాలంటే వారికి డ్రా సిస్టమ్ ద్వారా ఇవ్వాలనే ఒక కొత్త ప్రయోగాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ ఉంది. ఎస్సీలకు 5 స్థానాలు ఇవ్వాల్సి ఉంటుంది, మహిళలకు దాంట్లో 2, ఎస్టీలకు 3, జనరల్కు 10. ఇక 5 స్థానాలు మహిళలు, 5 స్థానాలు మెన్స్ జనరల్గా ఉంటారు. అంటే 31 స్థానాలలో 17 జనరల్కు, 14 మహిళలకు పోతాయి. ఈ క్రమంలో బీసీ రిజర్వేషన్ను 42% ఇచ్చినట్లయితే ఇప్పుడు పూర్తిగా బీసీలకు సంబంధించినటువంటి వారే ఎక్కువగా ఉండే అవకాశం ఉండడం ఇప్పుడు సర్వత్రా ఆసక్తికరంగా మారింది. మరి 42% రిజర్వేషన్ జీవో ద్వారా అమలు కాకుంటే మరి రేవంత్ సర్కార్ ఏ విధంగా ముందుకు వెళ్తుంది? ఇప్పటికే దాదాపు ఈ లెక్కలకు సంబంధించింది ఇప్పుడు 3వసారి అనుకుంటా అధికారులకు సమాచారం ఇవ్వడం, వెంటనే వారిని పూర్తి సమాచారాన్ని ఇవ్వాలని, ఏ గ్రామాలలో ఏ వార్డు వారిగా ఏ కులానికి సంబంధించినటువంటి వారు ఎక్కువగా ఉన్నారు, వారి జనాభా ఎంత అనే వివరాలను ఇప్పటికి 3వసారి, మరి ఇప్పుడు ఇదైనా 3వసారి అయినా ముడిపడుతుందా? మరి స్థానిక ఎన్నికల నిర్వహణ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉండి చేపడుతుందా లేదా అనే చర్చ సర్వత్రా వ్యక్తమవుతుంది. ఇప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వ విధి విధానాలు ఈ స్థానిక ఎన్నికలకు సంబంధించినటువంటి అంశము బీసీ అంశంపై కాంగ్రెస్ ప్రభుత్వంపై నమ్మకం అయితే పోయింది ప్రజల్లో. పూర్తిగా రైతాంగము దాదాపు 80% ప్రత్యక్షంగా పరోక్షంగా వ్యవసాయంపై ఆధారపడి జీవనాన్ని కొనసాగిస్తున్నటువంటి తెలంగాణ ప్రాంతంలో ఈ యూరియాకు సంబంధించినటువంటి అంశం తీవ్ర వ్యతిరేకతనైతే ప్రభుత్వానికి ఉంది. మరి ఈ తరుణంలో ఈ ఎన్నికలకు వెళితే స్థానిక ఎన్నికల్లో మరి కాంగ్రెస్ గట్టెక్కుతుందా లేదా అనేది కూడా ప్రశ్నార్థకంగా మారుతుందనే చర్చ అయితే స్థానికంగా జరుగుతూ ఉంది. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇప్పటివరకు బీఆర్ఎస్కు సంబంధించినటువంటి నాయకులు పోటీ చేయడానికి భయపడ్డారు, ఇప్పుడు మాత్రం కాంగ్రెస్ పార్టీ నాయకులు పోటీ చేయడానికి భయపడుతున్నారు అనే అంశమే ఇప్పుడు తెర మీదకి వస్తూ ఉంది. ఆసక్తికరమైనటువంటి చర్చలు అయితే జరుగుతుంది. ఏది ఏమైనప్పటికీ స్థానిక ఎన్నికలను నిర్వహించాల్సినటువంటి బాధ్యత అవసరము ఎంతో ఉంది ప్రభుత్వానికి, దాన్ని వెంటనే అమలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. స్థానిక ఎన్నికలకు సంబంధించినటువంటి చిత్తశుద్ధితో బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలి, ఇచ్చిన తర్వాత ఎన్నికలకు వెళ్ళాలి, ఎన్నికల నిర్వహణ వెంటనే కావాలి. ఇప్పటికే 100 కోట్ల రూపాయలు పెండింగ్ ఉన్నాయి, వారికి వెంటనే చెల్లించాలి. గతంలో ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి మా పార్టీ అధికారంలోకి రాగానే కేసీఆర్ ఆపినటువంటి బిల్లులన్నీ చెల్లిస్తామన్నారు, కానీ అప్పటి నుండి ఆ బిల్లులు కాదు కదా, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేసినటువంటి బిల్లులు కూడా 1 రూపాయి కూడా గ్రామ పంచాయతీలకు ఇచ్చినటువంటి పాపాన పోలేదు. కేంద్రం నుంచి రావాల్సినటువంటి వేల కోట్ల రూపాయల నిధులు ఆగిపోయాయి. ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి బిల్లులు కూడా వారు పనిచేసినటువంటి బిల్లులు కూడా ఇవ్వలేని పరిస్థితి ఇప్పటివరకు దాపురించింది. ఇటువంటి నేపథ్యంలో మరి స్థానిక ఎన్నికల నిర్వహణ అనేది ఎంతో అవసరంగా ఉంది. ఆ ఎన్నికల నిర్వహణలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వము ఇప్పటికే మీనమేషాలు వేస్తుందనే విమర్శలు వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితుల్లో మరి కాంగ్రెస్ చిత్తశుద్ధితో ఈసారైనా ఒక్కసారే ఈ లెక్కల ప్రక్రియకి వెళ్ళడం, జనాభా లెక్కలను చూడడం, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను అంచనా వేయడం, వీటన్నిటికే పరిమితం కాకుండా ఎన్నికల నిర్వహణ చేయాలనే డిమాండు గ్రామాలలో అయితే కనిపిస్తూ ఉంది. అటువంటి పరిస్థితులు లేకుంటే ఇక రేవంత్ సర్కార్ని కానీ ఆయన మాటలను కానీ నమ్మే పరిస్థితి లేదు అనే విమర్శలు, ఆరోపణలు పూర్తి స్థాయిలో గ్రామ స్థాయిలో అయితే క్షేత్రస్థాయిలో జరుగుతుంది. మరిన్ని అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి బిల్ టీవీ, వాయిస్ ఆఫ్ వాయిస్లెస్. నమస్తే.